డాజీ ఫామ్ హౌస్ కి రావడం జరిగింది. సో ఇక్కడైతే నిజంగా చెప్పాలంటే సంగీత్ అయినా కావచ్చు, సో బ్యాచిలర్ పార్టీస్ అయినా కావచ్చు, సో హల్దీ ఫంక్షన్స్ అయినా కావచ్చు, మెహందీ అయినా కావచ్చు, బర్త్డే పార్టీస్ అయినా కావచ్చు, అలాగే కార్పొరేట్స్ కి సంబంధించినటువంటి గెట్ టుగెదర్ పార్టీస్ అయినా కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ నా విజువల్ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. సో అక్కడ కూడా ఒక అంటే హాల్ లాగా ఉంది, బట్ అక్కడ కూడా మనం పార్టీస్ చేసుకోవచ్చు. మినిమం ఒక బర్త్డే పార్టీ అయితే చాలా క్లియర్గా చేసుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా లైటింగ్ తోని ఎంత బాగా అట్రాక్ట్గా ఉంది, ఎంట్రన్స్లోనే చూడడానికి చాలా అందంగా ఉంది. సో మనం ఇక్కడ మంచి సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు సూపర్గా. సో నా బ్యాక్ సైడ్ అయితే సో మా ఎంప్లాయీస్ అందరూ అయితే బోన్ ఫైర్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం. సో ఇదైతే నిజంగా చూడడానికి చాలా బాగుంది. బట్ నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పా శంషాబాద్కి చాలా దగ్గరగా ఉందని చెప్పేసి, ముందుగానే మీకు ఆ విజువల్స్ కూడా ఒక ఏరోప్లేన్ రావడం జరిగింది. బట్ అలా కూర్చొని ఇలా ఎంజాయ్ చేయడం అంటే చాలా కష్టము. ఫ్రెండ్స్తో ఇలా కూర్చొని ఎంజాయ్ చేయడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. నేనైతే నిజంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇట్లాంటి ఫైర్లో ఎంజాయ్ చేయాలంటే మనం పల్లెటూరులోకి వెళ్తే మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాం. సో ముఖ్యంగా అయితే ఇక్కడైతే శంషాబాద్ దగ్గర మీకు అవైలబుల్గా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఫ్లైట్ పోతుంది. సో ఫ్లైట్ను చూస్తూ ఎంజాయ్ చేయాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. సో వీళ్ళ బ్రాంచెస్ ముఖ్యంగా వచ్చేసి మొయినాబాద్ అయినా కావచ్చు, గట్కేశ్వర్ అయినా కావచ్చు, కీసర్ అయినా కావచ్చు, శంషాబాద్ అయినా కావచ్చు, సిటీస్ కట్లో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ ఫామ్ హౌస్ అయితే ఒకటి ఉంది.